హాయ్ వ్యూయర్స్, రీసెంట్గా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సప్తగిరి ఎక్స్ప్రెస్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ గారు మనతో ఉన్నారు. హలో సార్. హాయ్ అండి. ముందుగా మన ఈ చిట్ చాట్ స్టార్ట్ చేసే ముందు ఈ బుల్గానిన్ అనే పేరు చాలా వెరైటీగా ఉంది. అంటే యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టుగా కమ్యూనిస్టే ఎక్కువ మంది గుర్తొస్తూ ఉంటారు. ఆయన చాలా పాపులర్ బుల్గానిన్ అనే పేరుతో. సో అసలు విజయ్ బుల్గానిన్ అనేది మీ పెట్టడం వల్ల పెట్టారా, లేకపోతే ఏమైనా యాడ్ చేసుకోవడం అట్లా జరిగిందా? యాక్చువల్లీ బుల్గానిన్ అన్నది మా నాన్నగారి నేమ్ అండి. ఆయనకి కమ్యూనిస్ట్ నేమ్, ఒరిజినల్ నేమ్ అయింది. మా నాన్నగారికి మా తాతయ్య గారు ఆ కమ్యూనిస్ట్ బుల్గానిన్ ఆయన మీద ఉన్న అభిమానంతో మా నాన్నగారికి పెట్టుకున్నారు. నేనేంటంటే విజయ్ అనేటప్పటికి సప్తగిరి అన్నాడు, నేమ్ ఏదైనా చేంజ్ చేద్దాం అంటే అలా కాదు, నాకు ఇప్పటి నుంచో ఉంది మా నాన్నగారి పేరు అంటే నాకు బాగా ఇష్టం. అంటే సరే మా నాన్నగారి పేరు ఎలా ఉందో చూడు అన్న. అంటే ఏంటంటే బుల్గానిన్ అన్న. అయితే సౌండింగ్ డిఫరెంట్గా ఉంది, ఇదే పెట్టేద్దాం అన్నాడు. అనేసి విజయ్ అన్నది కూడా వద్దు, బుల్గానిన్ పెడదాం అన్నాడు. సరే అని చెప్పేసి అలా అలా బుల్గానిన్ నేమ్ వచ్చింది వాటి. ఓకే, అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ లీడర్ మీద ఉన్న అభిమానంతో పెట్టారు. బేసిక్గా ఇంట్లో ఏమైనా కొంచెం ఆ కమ్యూనిజం ఆ వాతావరణం ఏమైనా ఉంటుందా? అంటే డెఫినెట్గా ఉందండి. అంటే మా తాతయ్య గారి దగ్గర నుంచి మా నాన్నగారు, మా పెద్దనాన్నలు అందరూ ఇంచుమించు ఆ భావాలు ఉంటాయి అందరిలోనూ. సో మీరు కూడా కొంచెం ఆ భావాలతోనే పెరిగారు అనుకోవచ్చా? 90% ఆ భావాలతో ఉంటాండి. అంటే అందుకనే నాకు ఆ పేరు అంత ఇష్టం. పెట్టుకుని నేను కూడా కావాలని నాకు ఆ పేరుంటే మా నాన్నగారి మీద అభిమానం నేను చాటుకున్నట్టు ఉంటుంది, ఒక పక్కన సప్తగిరిని సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది. రెండో విధాలుగా పెట్టుకున్నట్టు. ఈ కమ్యూనిస్ట్ బ్యాక్ డ్రాప్ అంటే అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఏ ఊర్లో పుట్టడం పెరగడం, మీ బోనం ప్రోడప్ ఎక్కడ? ఈస్ట్ గోదావరి రామచంద్రపురం పక్కన ఒక వెదురుపాక అని ఒక పల్లెటూరు ఉందండి. మా సొంతూరు అది. మా తాతయ్య గారు అక్కడ డాక్టర్, అక్కడ ఉన్న చిన్న పల్లెటూరులకు వైద్యం చేసుకుంటుండేవారు. మా నాన్నగారు వచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైన్మెన్ కింద రిటైర్ అయ్యారు. మా అమ్మగారు హౌస్ వైఫ్, మా చెల్లి. మేము వచ్చి రామచంద్రపురంలో ఉంటున్నాం. నేను ఒక్కడనే హైదరాబాద్. ఇప్పుడు మా అమ్మ నాన్నలందరూ కూడా రామచంద్రపురంలో ఉంటారు. అచ్చా, ఫ్యామిలీ మొత్తం ఇప్పటికీ ఇంకా అక్కడే ఉన్నారు? అక్కడే ఉంటారు. నేను ఒక్కడనే ఇక్కడికి. మరి ఫ్యామిలీ షిఫ్ట్ చేసే ఆలోచన వెళ్ళావా? లేదండి. ఎందుకంటే అంటే అక్కడ మా నాన్నగారికి మా అమ్మగారికి అక్కడ చుట్టాలు ఉన్నారు, అందరూ ఆ బంధువులు అందరూ అక్కడే ఉన్నారు. నేను వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ 4 గదుల మధ్యన ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కల్చర్లో పెట్టదలుచు అంటే ఉండలేరు. ఎప్పుడన్నా వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళడం అంటే ఓకే. తర్వాత మాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఈ సినిమా కన్నా ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే మూవీ కంటే ముందే మీరు వారధి అని ఒక మూవీ చేశారు అనేది తెలిసింది. ఈవెన్ వారధి చూసుకున్నా అది రిలీజ్ అయిన టైం పీరియడ్లో చాలా మంచి అప్లోజ్ వచ్చింది మూవీకి. అంటే క్రిటికల్ అక్లెయిమ్ ఫిలిం లాగా చెప్పుకోవచ్చు. సో మరి వారధి నుంచి అసలు ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ మధ్యలో ఈ గ్యాప్ ఏంటి? అట్ ది సేమ్ టైం అసలు ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ అనేది మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? యాక్చువల్గా వారధి మూవీ కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ ఇండైరెక్ట్గా సప్తగిరి వల్ల వచ్చిందండి. సప్తగిరి నాకు ఇంచుమించు 8 years నుంచి పరిచయం. తనకి నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. తను డైరెక్టర్గా ట్రై చేసినప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్, ఇద్దరం కలిసి సినిమా చేద్దామని తిరిగాము. తర్వాత పరుగు చేసిన తర్వాత కూడా తను ఎక్కువ డైరెక్షన్కే ఇంట్రెస్ట్ చూపాడు. అంటే తనకి ఆఫర్లు వస్తున్నా కూడా ఎక్కువ డైరెక్షన్ సైడే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాడు. అప్పటి నుంచి ఇష్టం. అప్పటి నుంచి చాలామంది సజెస్ట్ చేసాడు కూడా, విజయ్ బాగా చేస్తున్నాడు మ్యూజిక్ అని చెప్పేసి. అలా అలా వారధి అన్నదే మధ్యలో అది అయ్యింది లాస్ట్ ఇయర్. నెక్స్ట్ తనే హీరోగా చేసేటప్పటికి నాకు డైరెక్టర్ని, అంటే తనలో ఉన్న డైరెక్టర్ని, తనలో ఉన్న హీరోని ఇద్దరిని ఒకేసారి సాటిస్ఫై చేయడానికి ఈజీ అయ్యింది కొంచెం. తనకి సాంగ్స్ చేయడానికి పిలిచినప్పుడు ఫస్ట్ ఒక ట్యూన్ చేయి, నచ్చితేనే పెట్టుకుంటాను అప్పుడు. అంటే ఎందుకంటే తన కెరీర్ ఇది, తను ఎందుకంటే పెద్ద రిస్క్ చేస్తున్నాడు. అంటే సరేనా, నేను కూడా నాకే ఇవ్వని అనట్లేదు, నచ్చితే పెట్టుకో అన్నాను. సరే అయితే అని చెప్పేసి అంటే తర్వాత ఒక ట్యూన్ చేసిన తర్వాత తను బాగా నచ్చింది. తర్వాత ప్రొడ్యూసర్కి వినిపించారు, డైరెక్టర్కి వినిపించారు, అందరూ ఓకే చేశారు. అలా స్టార్ట్ అయింది మాట సప్తగిరి ఎక్స్ప్రెస్. తర్వాత ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమా మీకు సప్తగిరి గారి వల్ల వచ్చిందని చెప్పి అంటున్నారు. దీనికి డైరెక్టర్ గారు అరుణ్ పవార్ గారు. సో మరి వాళ్ళిద్దరి కోఆర్డినేషన్ ఎలా ఉండింది? వాళ్ళ మైండ్ సెట్ కూడా ఇద్దరు ఒకేలా ఉండేవా, లేకపోతే ఎట్లాగా ఆ మ్యాచింగ్ ఎలా కుదిరింది?
ఆల్మోస్ట్ అండి వాళ్ళిద్దరూ ఒకటే మైండ్ సెట్, సప్తగిరి అన్నది అరుణ్ పవర్ అన్నది. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళగానే అరుణ్ పవర్ అన్నకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, నేను అదే కొద్దిగా టెన్షన్ పడ్డా అప్పుడు. సరే సప్తగిరి అన్న తీసుకెళ్తున్నాడు, అరుణ్ అన్నకి ఎలా ఉంటుంది. అరుణ్ అన్నకి ఆల్రెడీ అరుణ్కి నాకు 4 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది, ఎక్కడో చిన్న పరిచయం ఉంది, పెద్దగా అంత కాదు. కానీ వన్స్ ఈ సాంగ్స్ విన్న తర్వాత అరుణ్ కూడా కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయితే తనకు కూడా నచ్చినాయి, తనకు కూడా నచ్చారే, భలే ఉన్నాయి. ప్రొడ్యూసర్కి అందరికి ఒకేసారి నచ్చినాయి మాట. నచ్చి అందరూ సరే విజయ్ అయితే మాకు బాగా చేస్తున్నాడు, వాళ్ళకి పెద్ద ఆప్షన్ ఉన్నా కూడా లేదు విజయ్ని పెట్టుకుందాం బాగా చేస్తాడు అనే నన్ను తీసుకున్నారు మాట. ప్రొడ్యూసర్ గారికి ఇదే ఫస్ట్ ఫిలిం, ఆయన ఇండస్ట్రీకి కూడా కొత్త ఒక రకంగా. సో మరి ప్రొడక్షన్ ఎలా ఉండింది, ఆయన సైడ్ నుంచి మీకు మీ మ్యూజిక్ పరంగా ఎట్లాంటి సపోర్ట్ ఉండింది? ఇప్పుడు అంటే బయట చెప్పుకుంటుంది కూడా ఏంటంటే ప్రొడక్షన్ గురించి అండి, చాలా బాగా చేశారు, ఒక కొత్త ప్రొడ్యూసర్లా చేయలేదు అలా అని చెప్పేసి ఎక్కడ అవసరమైన చోట పెట్టారు, ఇక్కడ అవసరం లేదు ఇక్కడ అవసరం ఉంది అంటే మ్యూజిక్ నేను ఫోన్ చేస్తారు నాకు ఇలాగా ఎల్లుండి నుంచి కీబోర్డ్ ప్లేయర్కి ఇంత అమౌంట్ ఇవ్వాలంటే, విజయ్ నేను ఈరోజు పంపిస్తాను నువ్వు రేపే ఇచ్చేసాయి, ఎందుకంటే ముందు ఇస్తే బాగా చేస్తారు పాప, ఇంత మంచిగా మీకు ఇంక ఈ ఒకటి తెలిసి ఉంటుంది, ఇది ఒకటి చెప్తే అర్థమవుతుంది ఆయన ప్రొడక్షన్ ఎలా ఉంటుంది. సో ఒక రకంగా మీ ఫస్ట్ సినిమా వారధి అయినా కానీ దీంతోనే మీకు చాలా మంచి బ్రేక్ వచ్చిందని చెప్పుకోవాలి. అంటే వారధికి దాంట్లో సాంగ్స్కి మంచి పేరు వచ్చింది, మూవీకి అప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఆ సినిమాకి ఎంత రావాలో అంత వచ్చింది. కాకపోతే ఇంత నేను సప్తగిరి ఎక్స్ప్రెస్కి ఇది ఒక పెద్ద ఫిల్మ్కి నాకు ఎంత పేరు వస్తుందో అంత పేరు వచ్చింది, ఎక్కువ పేరు వచ్చింది. సినిమా హిట్ అవ్వడం ఒకటి, హిట్ అన్నది చాలా ఇంపార్టెంట్, అది నాకు ఈ సినిమా ఇచ్చింది. ప్లస్ సాంగ్స్ రీచ్ అంత బాగా రీచ్ అయినాయి, సప్తగిరి అన్న ఆ సపోర్ట్ కానీ అంతా బాగా దొరికింది కరెక్ట్ టైంకి. మీ గురించి యాక్చువల్గా అయితే మూవీ రిలీజ్ అవ్వడం కంటే ముందు నుంచే ఎప్పుడైతే ఆడియో ఫంక్షన్ జరిగిందో అప్పటి నుంచే టాక్ ఆఫ్ ది టౌన్ లాగా మారిపోయారు మీరు. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ అయిపోయి వెళ్ళిపోతున్న మనిషి కూడా వెనక్కి వచ్చి మళ్ళీ సపరేట్గా మీ గురించి నేను సాంగ్స్ విన్నాను, ఆ నాన్న పాట కూడా ట్రైలర్ ఒకటి ఏదో వేశారు, మళ్ళీ ఇంకొకసారి వేసుంటే బాగుండేది అని. సో ఆ మూమెంట్ ఎలా అనిపించింది సడన్గా? అసలు పవర్ స్టార్ గారు మీ మ్యూజిక్ గురించి మెచ్చుకుంటూ, పైగా నాకు గుర్తుంది ఏంటంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉందని నేను చెప్పను కానీ ఉన్న ఎక్స్పీరియన్స్లో డెఫినెట్గా నువ్వు చాలా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు అని చెప్పి మీతో అన్నారు. సో ఆ మూమెంట్లో ఎలా అనిపించింది? ఆ మూమెంట్లో కన్నా ముందు నుంచి చెప్తా, ఎలా అంటే ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అయింది, నా గురించి ఎవరికి తెలియదు, అక్కడ నేను కొత్తవాడిని, వెళ్ళి నా ఫ్రెండ్స్తో ఒక కార్నర్లో నించుని ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే వస్తారు, ఆడియో రిలీజ్ చేస్తారు, వెళ్ళిపోతారు. అసలు కలుస్తాము మాట్లాడుతుంది లేదు, ఇంకా అసలు ఒక ఫోటో ఏది లేదు మ్యాటర్ మైండ్లో. వస్తారు వెళ్ళిపోతారు. నాకు అందులోనూ కెమెరా ముందు నించోవడం చాలా భయం. అయితే అప్పటికే ఝాన్సీ గారికి వెళ్ళి చెప్పాను, నేను స్టేజ్ మీదకి రాలేను అంటే, అదే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు రాకపోతే ఎలా అంటే, అలా కదండి నాకు కొంచెం టెన్షన్ అవుతుంటే, ఏం లేదు నువ్వు మాట్లాడొద్దులే ముందు వద్దు కానీ అని చెప్పారు. ఓకే నించుంటే ఆ బౌన్సర్స్ కూడా వచ్చి నన్ను గంటేస్తుండేవారు, ఒక ఆడియన్లో నించున్నా ఎక్కడో. అచ్చా, మీ అదే ఆడియో ఫంక్షన్లో బౌన్సర్స్ కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే వాళ్ళు అడావిడ ఇది ఉంటుంది కదా, నన్ను గెంటుంటే పక్క నుంచి ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్తే అవునంట, అమ్మ కొంచెం అలా భయగా నించుంటా ఉన్నా. సడన్గా ఆవిడ స్టేజ్ మీదకి పిలిచింది, పవన్ కళ్యాణ్ గారు పిలిచిన తర్వాత ఇంక అక్కడి నుంచి స్టేజ్ దిగే వరకు ఒక షాక్లో ఉన్నామంట. ఆయన వచ్చి రావడం, సాంగ్ గురించి మాట్లాడడం, మర్చిపోయి వదిలే అంటే మళ్ళీ నా పర్సనల్గా ఆయన నా భుజం మీద చేసి నీతో నేను మాట్లాడతాను, నీతో పర్సనల్గా మాట్లాడాలి అంటే నేమ్ గురించి మాట్లాడడం, బుల్గా నేను నేమ్ ఏంటి దాని గురించి మాట్లాడడం, ప్రత్యేకించి సాంగ్స్ గురించి మాట్లాడడం. అందులో నా ఫాదర్ సాంగ్ నాకు సప్తగిరికి చాలా ఇష్టమైన సాంగ్, అందరికీ ఇష్టమైన సాంగ్ మా టీంలో. దాని గురించి పర్టికులర్గా మాట్లాడడం అన్నది ఇంకా నాకు హ్యాపీనెస్ వచ్చింది. దాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను సీడీ పట్టుకెళ్ళి వింటాను అని చెప్పడం, అంటే అది మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడల్లా ఒక కళ ఏమో అనుకున్న దాన్ని మళ్ళీ గుర్తు చేసి అవును కదా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా అన్నంత ఇదిగా ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద హ్యాపీ మూమెంట్ అది. ఇంకా మళ్ళీ అంటే ఇంక రెండోసారి అంత దొరకదేమో
ఇది ఫస్ట్ ఆడియో ఫంక్షన్, ఎందుకంటే వారధికి ఆడియో ఫంక్షన్ లేదు నాకు, ఇదే ఫస్ట్ ఆడియో ఫంక్షన్. అప్పుడు డైరెక్ట్గా మార్కెట్ రిలీజ్ చేశారా వారధి ఇది? అప్పుడు డైరెక్ట్గా ఒక ఛానల్ స్కిల్స్ చేశారు, ఒక్కో సాంగ్ ఒక్కో ఛానల్లో ఆదిత్య ద్వారా. అంతే, ఒక్కొక్క ఎఫ్ఎం ఛానల్కి ఒకటి సాంగ్, కొన్ని V6లో ఒక సాంగ్, టీవీలో ఒక సాంగ్, అలా ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేశారు. సో అయితే మరి ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీది పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్? అంటే అదే సార్, అది ఒక పెద్ద ఆశని బయటకు చెప్తే బాగోదు. ఇది చిన్న ఆశ అనుకోండి, అది అవునండి నేను చేస్తానని చెప్పొచ్చు. ఇది పెద్ద కోరిక, ఇది ఇప్పుడున్న వాటితో చేయాలనుకునే వాళ్ళతో అంతా చూస్తే ఒక పెద్ద ఆశ. దీన్ని నేను చేస్తాను అని నేను చెప్పినాను, కానీ నిజంగా వస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆడియో ఫంక్షన్కి ఎలా వచ్చారు నాకు నేను అనుకోకుండా అది కూడా అలా జరిగితే నిజంగా ఇంతకు మించి ఇంకా పెద్ద అదృష్టవంతుండేమో. అంటే ఆయనకి ఆల్రెడీ పేరుంది కదా, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు రమణ గోగుల గారిని కూడా ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. సో అలాగా ఏమో కొత్త టాలెంట్ని మళ్ళీ తప్పకుండా ఆయనకి చేసి ఇది వస్తే ఇంకంతకన్నా ఏంటి. తర్వాత ఈ మధ్యకాలంలో కొంచెం వినిపిస్తున్న కొన్ని స్టేట్మెంట్స్ గురించి నేను చెప్తాను, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి అని కాకపోయినా ఇన్ జనరల్గా ఉన్న ఒక టాక్ ఏంటంటే జనాల్లో మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా వరకు వాళ్ళ పాటలు వాళ్ళే ఎక్కువ పాడుకుంటూ ఉన్నారు. ఆల్బంలో అట్లీస్ట్ ఒక పాటన్నా లేనిదే ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇవాళ రేపు ఆల్బమ్ రిలీజ్ చేయని ఒక సిచ్యువేషన్ లాగా జనాలకి కనిపిస్తుంది. మీరు ఈ సినిమాలో యాక్చువల్లీ ఒక సాంగ్ పాడున్నారు, దీని గురించి మీరు ఏమంటారు? యాక్చువల్గా అంటే నిజంగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎవరు పాడినా పాట బాగుండాలి, నిజంగా అంత బాగా పాడితే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అందరు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా చాలా బాగా పాడుతున్నారు. అందరూ కూడా అంటే ఇది ఎక్కడో ఒక మ్యూజిక్ కంపోజింగ్ అంటే ఒక సింగర్కి చెప్పడానికి కూడా వాళ్ళకి పాట పాడే చెప్తున్నారు. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే నేను పాడాలని కాదు మెయిన్, ఆ సాంగ్ ఫాదర్ సెంటిమెంట్ సాంగ్. అక్కడ సప్తగిరి అన్న క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అప్పటి వరకు. వాడు తండ్రి చనిపోతే ఎలా పాడతాడని హీరో క్యారెక్టర్, దాని గురించి ఒక ఇన్నోసెంట్గా పాడితేనే ఒక అందం. దానికి ఒక పెద్ద సింగర్కి వెళ్ళే ఆప్షన్ ఉన్నా కూడా ఎందుకు వెళ్ళలేదంటే ఒక పెద్ద సింగర్ చేత పాడితే ఆ మెచ్యూరిటీ కనిపిస్తుంది, అదంతా కనిపించకూడదు. ఈ క్యారెక్టర్ ఏం పాడగలగదో అదే పాడాలి. అందుకని చెప్పి ఎవరు ఒక ఇమ్మెచ్యూర్డ్గా పాడడానికి ఎవరు ఉంటారంటే, సరే నేనే పాడతాను అన్న, నేను పాడితే ఓకేనంటే నువ్వే పాడు అన్నాడు. తను కూడా ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా నువ్వు పాడింది ఉంచు, ఎందుకంటే తనకు కూడా అదే ఒపీనియన్, ఒక మెచ్యూరిటీ కనిపించకూడదు అది ఇంట్లోనూ, ఇలా పాడాలంటే ఓకే అన్న డన్ అవుతానని చెప్పేసి వీళ్ళు ప్రొడ్యూసర్స్ అని కనిపించాం. ఆయన కూడా ఓకే, డైరెక్టర్ అన్న సరే ఇదే బాగుంది అందరూ అనుకుని, అది అంటే వాంటెడ్లీ పెట్టింది కాదు, నీడ్ దానికి. ఒకవేళ నేను పాడకపోయినా ఎవరో ఒకరు ఒక అప్కమింగ్ ఎవరన్నా ఒక కొద్ది గొప్ప అంటే ఎక్కువ సంగీత జ్ఞానం లేని వాళ్ళ చేత, లేకపోతే సంగీత జ్ఞానం మీన్స్ సింగింగ్ స్కిల్స్ చాలా తక్కువ ఉన్న వాళ్ళ చేత పాడించడానికే అనుకున్నాను నేను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫాదర్ సాంగ్ నాకు ప్రత్యేకంగా మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ అలాంటి అవకాశం రాదు, ప్రతి సినిమాలో డ్యూయట్ ఉన్నట్టు ఫాదర్ సాంగ్ రాదు కదా, అందుకని పాట పాడడం జరిగింది. సో అమెచ్యూర్గా అంటూనే చాలా బాగా పాడేశారు, జనాలందరికీ కూడా ఇది చాలా ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. ఈవెన్ ఒక రకంగా మూవీ కూడా అది హైలైట్ అనుకోవచ్చు. ఇంకొక స్టేట్మెంట్ గురించి వస్తే, ఈ ఆటో ట్యూన్ అనే ఒకటి సంస్కృతి ఈ మధ్య బాగా పెరిగింది అనేది కూడా ఒకటి ఉంది. దానివల్ల ఏంటంటే ఎవరు పాడినా అంటే ఎవరైనా సింగర్ అయిపోవచ్చు అనే ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా జనరేట్ అవుతుంది. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఎంతవరకు ఈ ఆటో ట్యూన్ అనే దాని గురించి దాన్ని సపోర్ట్ చేస్తారా, లేకపోతే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆటో ట్యూన్ నేను తప్పు పట్టను అలా అని చెప్పేసి అదే పట్టి చేయాలని కూడా అనిపించి, ఎలా అంటే దానివల్ల ఒక సాంగ్కి ఏదైనా కొంత బ్యూటీ యాడ్ అవుతుందంటే చెయ్యొచ్చు. ఒక్కొక్క సాంగ్కి ఆ ఫ్లేవర్ ఒరిజినల్ వాయిస్ ఫ్లేవర్ పోతుంది అనుకున్నప్పుడు యూజ్ చేయకపోవడం మంచిది. ఇప్పుడు నేను అనుకున్న ఈ మూవీలో 4 పాటలు ఎక్కడ కూడా ఆటో ట్యూన్ యూజ్ చేయలేదు కంప్లీట్గా.
ఎందుకంటే అవసరం లేదు నాకు 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 సరిపోయింది అనిపించింది, నాకు ఇలా బాగుంది అనిపించింది. నేను సప్తగిరానికి సాంగ్ పాడి వినిపించేటప్పుడు ఆటో ట్యూన్తో వినిపించాను. ఎందుకంటే నాకున్న తక్కువ టైంలో ట్యూన్ వినిపించాలి, టక్ నేనే పాడతాను, నేనే పాడి దాంట్లో ఒకవేళ అపశృతులు ఇవేమైనా ఉంటే కొంచెం కవర్ అవ్వడానికి, కానీ ఆటో ట్యూన్ రేస్ రఫ్గా వినిపించడానికి. ప్లస్ ఇది సప్తగిరానికి వాళ్ళకి కూడా ఇష్టం లేదు, ఆటో ట్యూన్ వద్దు, అలాంటి ఏం ప్రాసెస్ చేయొద్దు వాయిస్ని ఎక్కువ, అంటే లిమిటెడ్గా తక్కువ ప్రాసెస్ చేసే ఉంచామాట, ఆటో ట్యూన్ చేయలే. ఇవాళ ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ ఎలా ఉందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మహేష్ బాబు గారు కానీ కొన్ని సాంగ్స్ వాళ్ళు పాడుతూ ఉన్నారు వాళ్ళ మూవీస్లో. ఇప్పుడు మహేష్ బాబు గారు బిజినెస్ మెన్లో ఆయన వాయిస్ ఇచ్చారు సాంగ్స్కి, పవన్ కళ్యాణ్ గారు అసలు కాటమరాయుడ సాంగ్ ఆయన పాడారు. ఈవెన్ మన సినిమాలో క్యారెక్టర్ పేరు కూడా ఆయన కాటమరాయుడు, ఇనిషియల్గా టైటిల్ కూడా అదే అనుకున్నారట కదా, కాటమరాయుడు. సో మరి మీరెందుకు సప్తగిరి గారితో పాటించాలన్న ఐడియా రాలా మీకు? సప్తగిరన్ తోటి ఈ ఫాదర్ సాంగ్ అనుకున్నాను అనుకుని ఇంకా బాగా కనెక్ట్ అవుద్ది అని చెప్పి. ప్లస్ తను కూడా బాగా పాడతాడు, నిజంగానే బాగా పాడతాడు తను. అంటే తన ఉన్నాడంటే వద్దు నీ వాయిస్లో బాగుంది, ఇంకొక వాయిస్లో నేను వినలేనురా, సరే నీ వాయిస్లోనే ఉంచు అన్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ మూవీకి ట్రై చేస్తా సప్తగిరంతో సరదాగా. ఒక స్పెషల్ అట్రాక్షన్, ఒక హీరోతో పాడించడం, వీళ్ళందరూ హీరోయిన్తో పాడించడం అన్నది. తను కూడా బాగా పాడతాడు మొత్తానికి, అసలు తెలియకుండా కదా, తను నిజంగా చాలా బాగా పాడతాడు. తర్వాత ఇది ఒరిజినల్గా వచ్చి తమిళ్ మూవీ, తిరుడన్ పోలీస్ తమిళ్ దాన్ని బేస్ చేసుకుని చేసుకున్నారు. సో చాలా వరకు మనం చూసుకుంటే తమిళ్ మూవీస్, తమిళ్ కానీ వేరే ఏదైనా అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ మనం రీమేక్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ పాటలు కానీ కొంతవరకు అక్కడి నుంచి తెచ్చుకుని పెట్టుకునే అవకాశం ఉంది. సో ఈ పర్టికులర్ మూవీలో ఇప్పుడు ఏదైతే మనం నానా సాంగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఎంతగా, అది తమిళ్లో కూడా చాలా మంచి ట్యూన్ యువన్ శంకర్ రాజా గారు ఇచ్చారు మ్యూజిక్. సో మీరేమన్నా వాళ్ళని అడిగారా, లేదా వాళ్ళే వద్దు మనకి ఇంకో కొత్త దాంతో వెళ్దాము, కొత్త ట్యూన్తో వెళ్దామని ఏమన్నా అన్నారా? ఎట్లా జరిగింది అది? అంటే అన్న ఏంటంటే ఆ సాంగ్ నిజంగా నచ్చింది అందరికీ. యువన్ శంకర్ రాజా గారు నాకు కూడా నచ్చింది, ఆయన నాకు కూడా చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్, నాకు కూడా నచ్చింది. కాకపోతే ఈ మూవీలో నేను ఆ సాంగ్ చేస్తేనే నేను ఏదైనా స్పెషల్గా కనిపించేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా ఆ సాంగ్ గురించే మాట్లాడారు, సప్తగిరి నాకు సాంగ్ గురించే మాట్లాడారు, ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత కూడా ఆ సాంగ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారంటే, నేను ఆ సాంగ్ చేసి ఉండకపోతే అంటే ఇంత రికగ్నైజేషన్ ఉండేది కాదు. ప్లస్ నేను రిక్వెస్ట్ చేశా, నేను ఇంకా బాగా చేస్తానని చెప్పను, నేను ట్రై చేస్తా. అప్పుడు ఆయన చేశారు కదా, నేను నా స్టైల్లో నేను ట్రై చేస్తా, నచ్చితేనే ఉంచు అంటే వాళ్ళకి ఆప్షన్ ఉంది కదా, ఆ సాంగ్ పెట్టుకోవచ్చు అంటే, సరే విజయ్ నీ ఇష్టం, ఒకసారి నువ్వు ట్రై చేయి, బాగుంటే ఎందుకు తీసుకో దాన్ని అంటే వన్స్ ఒక ట్యూన్ చేసి ఇక్కడి నుంచి పంపించే, జస్ట్ వాట్సాప్ చేశా. చేయగానే తను చాలా మెచ్చుకున్నాడు సప్తగిరన్న. ఆల్మోస్ట్ ఆ సాంగ్స్ పెట్టుకుందాం దగ్గర నుంచి అసలు వద్దు మాకు ఇదే కావాలని దగ్గరికి వచ్చాడు. అంటే నేను స్పెషల్గా కనెక్ట్ అయ్యాను ఆ సిచ్యువేషన్ ఎంత గొప్పగా ఉంటే అంత మంచి సాంగ్ ఆటోమేటిక్గా వస్తుంది. నాకు బాగా నచ్చిన సిచ్యువేషన్, ఫాదర్ సెంటిమెంట్, ఫాదర్కి ఇద్దరికి మధ్యన ఆ రిలేషన్ చూపించడం అంటే చాలా నచ్చిన ఇది. అందుకని నేనే చేస్తానన్నట్టుగా ఆ ట్యూన్ కూడా నేను 4-5 చేసి వినిపించలేదు, ఒకటే చేశాను. ఒకటి చేసి తనకు పంపాను, నాకు నచ్చింది, అందరికి నచ్చింది, ఇమీడియట్గా దాన్ని పెట్టుకున్నాను. ఒక ట్యూనే చేశారు ఆ నాన్న పాట కోసం, ఒకటే ఓకే అయిపోయింది. సో ఓకే అయిన వెంటనే చాలా హ్యాపీగా అనిపించిందా? అంటే చాలా హ్యాపీగా అండి. అంటే అది అది కాదు, ఇంకొకటి అంటే ఇంకొకటి ట్యూన్ చేయడానికి ప్రాబ్లం కాదు, కాకపోతే అది చాలా బాగా వచ్చిందని నేను 100% నమ్మా. ఇది ఆ సాంగ్ చేసిన తర్వాత నేను ఫుల్ ఆల్బమ్కి సాటిస్ఫై అయ్యా, ఇప్పుడు పెర్ఫెక్ట్ ఆల్బమ్ కంప్లీట్ అయింది అని చెప్పి సాటిస్ఫై అయ్యా. ఇంకా అది వద్దంటే ఇంకోటి చేస్తాం, ఇంకో పచ్చి చేసినా కూడా అది బెస్ట్ అనిపించింది అన్నమాట. అది నచ్చుద్దా లేదని టెన్షన్తో పంపా, కానీ సప్తగిరిని ఇమ్మీడియట్గా నా సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళావు విజయ్ ఈ సాంగ్ తోటి. సెకండ్ హాఫ్ ఎక్కడ వెళ్తుంది అనుకుంటున్నాం ఈ సాంగ్తో, మొత్తం అది క్లియర్ చేసావు, చాలా ఎదిగా వచ్చిందని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, నీకు ఏం కావాలి చెప్పాను అన్న, ఏమొద్దన్న నీ సపోర్ట్ ఇవ్వు నాకు, అలాగా నేను ఇండస్ట్రీలో ఉన్నంతకాలం అన్న, అది ఎప్పుడు ఉంటుందిరా, ఏం కావాలి చెప్పంటే ఇంకేం వద్దంటే సరే అలా సినిమా చూసి తిరిగి వచ్చేసాం అన్నట్టు. తర్వాత మీరు అసలు దీనికి ముందర ఇప్పుడు ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ అయినా వారధి అయినా వాటికి ముందర
మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేయడం కానీ లేదా మ్యూజిక్ అసలు ఎప్పటి నుంచి మ్యూజిక్ అనేది మీకు ఇంట్రెస్ట్ అవన్నీ స్టార్ట్ అయినాయి? మ్యూజిక్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. నేను నేర్చుకున్న చెల్లూరు అని చెప్పి మా ఊరికి దగ్గరలో ఒక ఊరు ఉంది. అక్కడ సత్యనారాయణ గారు అనే ఒక నా గురువు. స్టార్టింగ్ ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట. ఆయన దగ్గర కొంత బేసిక్స్ నేర్చుకున్నా. తర్వాత శ్రీకాంత్ గారు ఆయన కంపోజర్ యాక్చువల్గా, అంటే మూవీస్ ఎక్కువ చేయలేదు ఆయన, కానీ మంచి కంపోజర్ ఆయన. కీరవాణి గారి దగ్గర కూడా ఫ్లూటిస్ట్ ఆయన దగ్గర ఎలా కంపోజ్ చేయాలి ఏంటి ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నా. అంటే ఇప్పుడు పనిచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరి దగ్గర నీకు చేయలేదు, కానీ ఆయనే నాకు ఆల్మోస్ట్ ఒక ఎలా కంపోజ్ చేయలేదని నేర్పినాను శ్రీకాంత్ గారు. సో ఎట్లాంటి అంటే అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అసలు బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ ఇచ్చారు. అండ్ ఒకటి ఆల్రెడీ క్రిటికల్ ఎక్లెయిమ్ వచ్చింది, రెండోది అయితే కమర్షియల్గా కూడా మంచి సక్సెస్ అయింది. మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? బికాస్ పాటలన్నీ ఇవ్వడం ఒక ఎత్తు, బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా అదొక డిఫరెంట్ టాస్క్. సో ఈ పర్టికులర్ దీనికి బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ హాఫ్లో మనకి చాలా వరకు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద నడిచింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ గురించి ఏంటి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేటప్పుడు ఇది కూడా నేను ఎక్కువ శ్రీకాంత్ గారి దగ్గర అబ్జర్వ్ చేసింది, ఆయన దగ్గర అబ్జర్వ్ చేసింది. అంటే ఏ సీన్కి ఎంత ఏది. అలాగే ఇది సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి నేను ఎప్పుడైతే ఫాదర్ సాంగ్ వర్కౌట్ అయిందో ఆర్ఆర్ పరంగా కూడా చాలా ఎక్కువ ఆ సాంగ్ మీద బేస్ అయ్యి వెళ్ళాను. ఎందుకంటే ఎక్కువ సెంటిమెంట్ అంతా ఫాదర్కి ఇద్దరికి మధ్యన రిలేషనే. అలా కంప్లీట్గా ఆర్ఆర్ అంతా ఆ సాంగ్ని బేస్ చేసుకుని వెళ్ళాం. అక్కడ కూడా సప్తగిరణ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, అరే ఈ సాంగ్ ఎంత యూజ్ అయింది మనకి సెకండ్ హాఫ్కి అని చెప్పి. లాస్ట్ ఎండింగ్ కూడా ఆ సాంగ్ తోటి ఎండ్ చేద్దాం అనుకున్నాం. అన్న అలా కాదు, ఇక్కడ వరకు హెవీ ఎమోషన్ మోసం, ఇక్కడ చిన్న రిలీఫ్ ఇద్దాం, కామెడీ రిలీఫ్ ఇద్దాం అని చెప్పేసి అవి యాడ్ చేసుకున్నాడు వాటితో. సో బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు మంచి గ్రిప్ ఉంది, హోల్డ్ ఉందని చెప్పి నిరూపించుకున్నారు అయితే. అంటే ప్రతి మూవీని బట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్కి క్రెడిట్ ఇవ్వను, డైరెక్టర్కి, కెమెరామెన్కి, ఎడిటర్కి, వీళ్ళు ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్ కలిస్తేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్. వాళ్ళు ఏం చేయకుండా మనం ఏం చేయలేము, మనం ఏది ఇచ్చేసి సినిమా నిలబెట్టలేము, అదొకటి నమ్ముతాను. ప్లస్ ఈ సినిమాకి ఏంటంటే అందరు సపోర్ట్ దొరికింది. ఒక విజువల్ అదిరిపోయింది రామ్ ప్రసాద్ సార్, టేకింగ్ అదిరిపోయింది అరుణ్, యాక్టింగ్ చాలా బాగా చేశాడు సప్తగిరణ్, ఆయన ఇంక చెప్పక్కర్లేదు. గౌతమ్ రాజు సార్ ఎడిటర్ దీనికి, ఇంక దాని గురించి మాట్లాడొద్దు నేను. అంతేగాని వాళ్ళందరూ సపోర్ట్ 100% దొరకడంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది. ప్లస్ దీనికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అనేది ప్రొడ్యూసర్ సపోర్ట్, అంతే. వీళ్ళందరూ కలిస్తేనే ఆర్ఆర్. ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలానే కదా, అంటే నేను దీని నుంచి సపరేట్గా స్పెషల్ అడగడానికి ఏంటి రీజన్ అంటే, ఇప్పుడు చాలా వరకు కొంతమంది ఏంటంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళ ట్యూన్స్ నచ్చినాయని ఆఫర్స్ ఇస్తారు, కానీ పాటల వరకు వాళ్ళతో చేయించుకుని బ్యాక్గ్రౌండ్ వరకు మళ్ళీ కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతోటి సపరేట్గా చేయించుకుంటున్నారు. అలాగే కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. బట్ మీకు మీ మీద అంత బిలీఫ్ తోటి వాళ్ళు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినప్పుడు సప్తగిరణ్ ఒకే ఒక సీన్ ఒక 3.5 minutes డైలాగ్ ఉంటుంది దీంట్లో, నాన్ స్టాప్ అక్కడ, అంటే సింగిల్ టేక్ తను చెప్పింది. దానికి అది చూడగానే నేను డిసైడ్ అయిందంటే కమెడియన్ అసలు కాదు సప్తగిరణ్, మంచి యాక్టర్ ఉన్నాడు, అదని డిసైడ్ అయ్యాను. ఆ సీన్కి నాకు చాలా ఇంట్రెస్ట్. అది ఇప్పుడు చేద్దాం ఆర్ఆర్ ఉండదు. ఆ సీన్ వచ్చినప్పుడు పర్టికులర్ ఆ సీన్ వచ్చినప్పుడు ఆర్ఆర్ చాలా బాగా ఎలివేట్ అయింది. అది నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాగే సప్తగిరణ్ వచ్చి విని దీనికి క్లాప్స్ ఒకటే పడతాయి అనుకున్నాను, ఏడిపించావు ఆర్ఆర్ తోటి, చాలా బాగా చేసావురా అన్నాడు. మంచి రెస్పాన్స్. అంటే నాకు ఇష్టమైన సినిమా మొత్తానికి నాకు బాగా ఇష్టమైన సీన్ అదొకటి. అందుకని అది నమ్మిన తర్వాత ఇంక వదిలేసాడు సప్తగిరణ్ కానీ అరుణాన్ని కానీ, సరే నువ్వు చెయ్యి, నువ్వు ట్రాక్లోనే ఉన్నావు, హ్యాపీగా చెయ్యి అన్నారు. తర్వాత 15 days తర్వాత చిన్న కరెక్షన్స్ అని చెప్పారు, చేయించుకున్నాను అంతే. బేసిక్గా మనకి స్ట్రగ్లింగ్ డేస్లో కావచ్చు, లేదా అసలు ఈ పర్టిక్యులర్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి ఒక ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు ఎవరన్నా. సో మీకు అసలు ఈ మ్యూజిక్ వైపు రావడానికి ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? అట్ ది సేమ్ టైం మీకు ఎప్పుడైనా స్ట్రగ్లింగ్లో ఉన్నప్పుడు కానీ, డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ ఎవరి మ్యూజిక్ వింటే మీరు ఎక్కువగా కొంచెం యూనో ఆ మూడ్ నుంచి కొంచెం రిలీఫ్ అయ్యి నార్మల్గా ఫీల్ అవుతారు?
దానికైతే ఎక్కువ నేను ఇళయరాజా గారు, రెహమాన్ గారు ఇద్దరే వింటా అండి ఎక్కువ. నాకు ఎక్కువ అంటే బాగా ఇష్టం వాళ్ళ మ్యూజిక్ అన్నది. వాళ్ళు ఒక ఎక్కడన్నా ఒక సాంగ్ మళ్ళీ ఎవరైనా అన్ప్లగ్డ్ వెర్షన్ చేసినా కూడా నేను వింటూ ఉంటా, రిపీట్గా వింటూ ఉంటా. అంత ఇష్టం ఆ ట్యూన్స్ కానీ. నేను ఎక్కువ ఇన్స్పైర్ అయింది కూడా వాళ్ళ మ్యూజిక్ నచ్చే. దగ్గర నేను నాకు తెలిసేటప్పటికి రెహమాన్ గారి సాంగ్స్ అవి చూసి, ఆ తర్వాత ఇళయరాజా గారి సాంగ్స్ తర్వాత విన్నా. తర్వాత మా గురువు గారు చెప్పారు ఈ సాంగ్ నేను ఒక 10 సాంగ్స్ వినిపించేటప్పటికి నాకు టోటల్ ఆయన ఇంచుమించు ఇప్పుడు ఒక 5,000-6,000 సాంగ్స్ ఉంటే ఇంచుమించు ఒక 80-90% సాంగ్స్ వినేసాను. నాకు బాగా ఇష్టం ఇప్పుడు. ఆ తర్వాత రెహమాన్ గారు ఇద్దరు అంటే 2 బుక్ల్లో నాకు. ఇందాక మీరు చెప్తున్నప్పుడు నాకు ఒక పాయింట్ అనిపించింది. ఇప్పుడు బేసికలీ అన్ప్లగ్డ్ వర్షన్ గురించి మాట్లాడారు కదా. సో మీరేమన్నా ఇనిషియల్ డేస్లో అప్పుడు అట్లాంటివి ఏమైనా ట్రై చేశారా? అన్ప్లగ్డ్ కానీ కవర్స్ కానీ అట్లా ఏమన్నా? అలా ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇప్పుడు నా థాట్ ఏంటంటే నా సాంగ్నే ఏదన్నా ఒక్కొక్క మూవీ అయిన తర్వాత ఒక్కొక్క సాంగ్ అంటే మూవీకి మధ్యలో ఒక ఫ్రెష్ ట్యూన్ కానీ లేదా ఉన్న సాంగ్ని అన్ప్లగ్డ్ చేయడం కానీ ఒకటి చేద్దామని అనుకుంటున్నాం నేను మా టీం అంతా కలిసి. అదొక ఆలోచన ఉంది. సో ఎంత సక్సెస్ తర్వాత ఇప్పుడు మీకు వస్తున్న ఆఫర్స్ కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్న రిసెప్షన్ కానీ అది ఎలా ఉంది? ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి? డెఫినెట్గా చాలా అంటే మంచి ఆఫర్స్, చాలా మంచి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ వస్తున్నాయండి. ఈ మెటీరియలైజ్ అయిన తర్వాత కానీ నేను చెప్పకూడదు అన్న ఇప్పుడే నేను అది వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనుకోవటం కాదు. తర్వాత నాకన్నా ఎక్కువ సప్తగిరి కాల్స్ ఎక్కువ వచ్చినాయండి. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు బాగా చేశాడు అబ్బాయి అని చెప్పి కలిసి వస్తే సప్తగిరి అని చెప్పాడు. అంటే ఇంకొక అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యవలసిన విషయం ఏంటంటే ప్రభుదేవ గారు అడిగారట సప్తగిరిని, మ్యూజిక్ చాలా బాగుంది, ఆ ఫాదర్ సాంగ్ నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను ఇలా అడిగితే ఇవన్నీ ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉన్నాయి, ఒకటి చెప్తా ఉంటుంటే అదే ఎంజాయ్ చేస్తున్నా ప్రస్తుతానికి. సో అయితే మంచి ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఫ్యూచర్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే డెఫినెట్గా ఉండాలి. మీ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ గురించి మేము అంతే ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నాము. మీ నెక్స్ట్ ఇందాక మీరు అన్నట్టుగా ఏదో ప్రభుదేవ గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ లేదా ఇంకెవరైనా పెద్ద స్టార్స్తో మా ఈ చిట్ చాట్ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఇంత ఓపిక్గా నాతో ఇంత మంచి టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్.